ప్రభునందు ప్రియమైన జేహోజీర్ లోకల్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చెప్పిన వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 33 చదువుదాము. దయచేసి వాక్యం. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. చాలా ప్రేర్ చేసుకున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లిఖించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను తీర్చలేదు ప్రభావ. తండ్రి నాయన వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించే భాగ్యం రైతులను అనుగ్రహిస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున ఇక్కడి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నాకు దివ్యంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారనమాట. ఈ మాట మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరిగినందులో నేను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను ఎరగనని చెప్తాను ఉంటాను. అంటే రానున్న రోజులు చాలా భయంకరంగా నేను చెప్తాను. చూడండి, ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ గారు ఆయన ఎంత చక్కటి సేవను ఆయన చేసినారండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క సేవ ఎంత చక్కగా చేశారన్నది మనకు అందరికి కూడా ఎంతో చక్కగా వినిపిస్తుంది అనమాట అండి. ఆయన చనిపోయి కూడా ఆయన సేవ ద్వారా ఆయన ఇంకా స్టిల్ ఇంకా ఎప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క సేవ ఆ విధంగా ఆయన కొనసాగించడం ఆయన చేయడం మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన సహోదరులారా, ఆయన బలానమ్మకమైన మంచి దాసుడు అని ఆయన గుర్తింపు పొందిన వ్యక్తిగా మనం ఈరోజు చూస్తున్నామండి. అయితే నా ప్రియమైన సహోదరులు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఎవడు నన్ను అన్ని జీవులు ఎదుట మనుషులందరూ ఎదుట నేను ప్రభు యేసుక్రీస్తు బిడ్డనని చెప్పుకుంటారో వాళ్ళని నేను కూడా పరలోకమున నా తండ్రి నా దూతల సమూహంతో నేను వచ్చినప్పుడు ఈమె నా బిడ్డ, ఈమె నా కుమార్తె, ఈమె నా సహోదరి, ఈయన నా సహోదరుడు అని నేను సాక్ష్యం చెప్తాను అంటున్నారు నా ఫేమస్ కదా. నిజంగా ఆయన వచ్చినప్పుడు ఈమె ఎవరో నాకు తెలియదు, ఈయన ఎవరో నాకు తెలియదు అక్కడ పోండే నిజానంటే ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మనం ఎవరింటికైనా చుట్టాలని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటే వెళ్ళాలనుకుంటండి, కానీ ఆవిడ ఎవరో నాకు తెలియదండి మా ఇంటికి వచ్చింది అని అంటే అది అంత భయంకరంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఎప్పుడు మిల్సుకుంటున్నారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, నన్ను ఎవరో ఎరుగనని చెప్తారో, నేను ఎవరికి తెలియదని చెప్తారో వాళ్ళు కూడా నేను నా తండ్రితో సింహాసనాసి నుండే నేను వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళని తెలియదని చెప్తాను, వాళ్ళని నేను ఎరుగునని చెప్తాను అని ఆయన అంటారు. అందుకే మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనం ఉండాలండి. ఆయన యొక్క కార్యాలు ఆశ్చర్య కార్యాలు దాచకుండా ప్రజలందరూ ఎదుట ఆయన గురించి మనం చెప్పేవరకు ఉండాలండి. ఆయన మనం స్థుతించి గణపరిచే వరకు మనం ఎల్లప్పుడూ ఉండాలండి. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆకాశమందు నీ మహిమను కనపరచువాడా, మీ ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నాడు ఏమండి. అందుకే ఇప్పుడు కూడా మనం కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన దావీదు మహారాజు గారు చెప్తున్నారు, ఆయన ఎంతో అనుభవాన్ని దేవుని యొక్క కార్యాలు ఎట్టువో, దేవుని యొక్క కార్యములు ఎంత మహిమ కలిగిన కార్యాలుగా ఉన్నాయో అని ఆయన దావీదు మహారాజు గారు ఎంతగానో దేవుని స్తుతించడం మనం చూస్తున్నామండి. సమస్త దేశం ద్వారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడం, సంతోషంతో యెహోవాను సేవించడం. ఏమంటే ఈ మాటలన్నీ ఆయన ఎంత చెప్పగలుగుతారంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఏమంటే ఫిలిస్తీన్లు యొక్క జైజెంట్ పర్సనాలిటీ ఉన్న గొల్యాతు ఎంతో ఆహాకారాలు చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలారా రండి, మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టుగా కొడతాను, చిన్న కర్రతో నేను కొడతాను, మిమ్మల్ని విసిరివేస్తాను, మిమ్మల్ని అంతా నేను నాశనం చేస్తానని ఎంతో ఆహాకారాలు గర్జించే సింహంలాగా అతను మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ బాలుడైన దావీదు ఏమంటే తన అన్నలకి ఆహారాన్ని తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం. తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క కాళ్ళ దగ్గర సందుల్లోంచి ఆ గొల్యాతుని చూస్తున్నాడు. చూసి అంత ఆహాకారాలు చేస్తున్నప్పుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి అన్నయ్యతో చెప్పాడనమాట, నేను ఆ గొల్యాతుని ఓడిస్తాను, నేను ఆ గొల్యాతుని సంహరిస్తానని చెప్తున్నాడు. అయితే అన్నలు ఆ యొక్క మాటని దావీదు మహారాజు గారిని వెనక్కి నెట్టేయడం చూస్తున్నాడు. అయితే తర్వాత రాజుగారు ఇంకా ధైర్యం చేసి రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళారు. సౌలు రాజు గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ గొల్యాతుని సంహరిస్తానని చెప్పినప్పుడు ఇంకా చేసేది లేక ఇంకా హెల్ప్లెస్గా ఉన్న ఈ యొక్క సౌలు రాజు గారు ఏం చేశాడంటే, సరే ఇది చేస్తానన్నాడు కదా, అది చనిపోయినా కానీ మనకు ఏంటి ఫోన్లే పోనీ అన్నట్టుగా అసలు నా యొక్క సేవకుని కుమారుడే కదా, నా సేవకుడే కదా, నా సేవకుల యొక్క సహోదరుడే కదా, ఫోన్లో చచ్చిపోని దేశం కోసం వస్తానంటున్నాడు, ఫోన్లే చావనేసి అని అతను కూడా నమ్మకం లేక
అతను మామూలుగా విడిచిపెట్టేది మనం చూస్తామండి. అయితే అక్కడ తర్వాత ఈ రాజు సౌలు రాజు ఏం చేశాడంటే దావీదు మహారాజుకి అక్కడ వీటే డాలు యుద్ధానికి సన్నద్ధమయ్యే ప్రతి ఆ యొక్క కవచాలు అన్నీ కూడా లేక ఆ సెట్ అంతా యుద్ధానికి వెళ్ళే ఆ డ్రెస్ కోడ్ అంతా కూడా ఈ యొక్క దావీదు మహారాజు గారికి ఆ బాలుడైన దావీదుకి ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే దావీదు చాలా చిన్నవాడు, కానీ అవన్నీ శిరస్త్రాణం కావచ్చు, ఆ యొక్క ఈటి కావచ్చు, అవన్నీ కూడా చాలా బరువుగా ఉండే ఆయుధాలు అనమాట. అయితే అవి ఏవి తీసుకోకుండా దావీదు బాలుడైన దావీదు ఏం చేశాడంటే ఒక ఒడిసిల 5 రాళ్ళు, చిన్న చిన్న 5 రాళ్ళు తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ నవ్వుకున్నారు, తర్వాత తన అన్నయ్యలు కూడా నవ్వుకున్నారు. తన అన్నయ్యలు అయితే చాలా సిగ్గుపడుతున్నారు, రాజు కూడా చాలా సిగ్గుపడుతున్నాడు. ఏంటి పిల్లోడు ఇలాగా ఏదో మాట తీసుకుని ఎలా చేస్తాడు, రాళ్ళు తీసుకుంటాడేంటి, ఒడిసలు తీసుకుంటాడేంటి అనేసి అనుకుంటున్నాడు. తర్వాత ఆ యొక్క దావీదు బాలుడైన దావీదు తీసుకుంటున్నప్పుడు గొల్లియాతు కూడా చూసి ఇంకా అతను ఆహాకారాలు ఇంకా ఎక్స్ట్రాగా చేసేయడం మొదలుపెట్టాడు. చాలా భయంకరంగా ఆహారాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలారా అనేసి ఎంత హేళనగా ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్న సందర్భం ఉంది. అయితే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క దావీదు మహారాజా రాళ్ళు పట్టుకుని తండ్రి అయిన దేవునికి మొదట ప్రార్థన చేయడం మనం చూస్తాను. ప్రార్థన చేసి వెంటనే ఒకే ఒక్క రాయి, చిన్న బుడరాయి తీసుకుని వరుసల్లో వేసి కొట్టగానే యొక్క గొల్లియాతుకి, ఆ జేజాంటికి పర్సనాలిటీ ఉన్న గొల్లియాతుకి ఇక్కడ బుద్ధుడి మీద తగలడం మనం చూస్తున్నాం. వెంటనే ఆ యొక్క రాయి తగలగానే పడిపోయాడు. అయితే నా ప్రియమైన సోదరులారా, ఇంకా చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉత్సాహానికి, వారి యొక్క సంతోషానికి ఇంకా అవధం లేదు. ఎన్నో స్తోత్ర గీతాలు అక్కడ పాడడం మనం చూస్తాం నా ప్రియమైన సోదరులారా. అందుకే దేవునికి అసాధ్యం అసలు ఈ లోకంలో అసలు ఏమీ కూడా లేదండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళని మనం ఉంటారండి. ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్నాయి చూడండి. యెషయా 9వ అధ్యాయంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే ఆయనకి పేరు పెట్టబడింది. ఆ పేరుకి తగినట్టుగానే, అన్ని గుణలక్షణాలకి తగిలినట్టుగానే ఎంతో గొప్ప గుణలక్షణాలు కలిగిన మన దేవుడు అండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనం యేసుక్రీస్తు గారు చెప్తున్నారు, ఇక్కడ ఎవరు నన్ను ఎరుగునంటారో నేను పరలోకమందున్న నా తండ్రి యొక్క నేను వారిని ఎరుగునని చెప్తాను సార్. అంటే నాకు ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారు ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కూడా జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉండేవారికి మనం ఉండాలండి. అని చెప్తున్నారు, సకల చర్యలు ఎదుట మీ సక్రియలను తెలియజేసే వారికి ఉండండి అండి. అంటే మన యొక్క మంచితనంతో అనేక మందికి మన యొక్క ఫేస్ రీడింగ్ని బట్టే వీళ్ళు క్రైస్తవ బిడ్డలని తెలిసేలాగా అలాంటి గొప్ప మెసేజ్ని మనం ప్రజలకు పండించే విధంగా మనం ఉంటామండి. ఎంత కష్టమైన నష్టమైన యేసుక్రీస్తు ప్రభువును మనం విడిచిపెట్టకుండా ఇప్పుడు కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను అనేక మంది చాటి చెప్పులాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించాలండి. ఆయన అంటారు, మనుషులందరూ ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకోకుండా నాకు తెలియదని ఉంటారో నేను పరలోకమందున్న నా తండ్రి ఎదుటైనా వారిని ఒప్పుకోరని చెప్తున్నారు. ఆయన మధ్యాకాశంలోనికి ఆ దూతల సమూహంతో ఆయన వచ్చినప్పుడు, జడ్జిమెంట్ పట్టుకుని వచ్చినప్పుడు ఆయన మీరు ఎవరైనా తెలియదంటే మన పరిస్థితి ఎలా ఒకసారి గమనించండి. అందుకే ఇప్పుడు కూడా మనం దేవుడి పట్ల ఆయన అన్నారు అండి, ఈ రోజు అంటున్నాడు, నేను నా ఇంటి వారిని ఎక్కువగానే సన్నిధించాను చెప్తున్నాను. చూడండి, తర్వాత ఆ యొక్క సెన్సాల నాయకుడు అంటాడు, నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అన్యులైన వారు ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే నాకు తెలుసుకున్నాను. మనం కూడా యొక్క గొప్ప మార్గంలో మనం దేవుడే చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవనే నన్ను నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి ఎద్దరు రారు. ఎందుకంటే ఆయన యొక్క గొప్ప స్టేటస్ని ఆయన కలిగి ఉన్నాడు. మన కొరకు ఆయన భయంకరమైన సినిమాని కోరుకున్నాడు ఏమండి. తను వ్యక్తిగా చేసుకున్నాడు. తన యొక్క నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కువ గాయాలు పొందుకున్నాడండి మన కొరకు. కేవలం మనం చేసిన పాపాలు ఆయన మీద చేసుకుని మనల్ని పరిశుద్ధులుగాను, నిందారహితులుగాను, నీతిమంతులుగాను తెచ్చడం కోసం, తన యొక్క సహోదరులుగా చేయడం కోసం ఆయన అంత భయంకరమైన శ్రమను అందించాడండి. అందుకే ఈజ్ క్యాపబుల్ టు సే అవర్ హీఈస్ వన్ అండ్ ఓన్లీ అవర్ గాడ్ ఆల్మైటీ, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అందుకే తండ్రి దేవుని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మనం అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ప్రజలందరి ఎదుట మనం దేవుని యొక్క నామాన్ని కనపరిచేవారుగా, స్థుతించేవారుగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా ఆయన తన బిడ్డలుగా స్వీకరించే భాగ్యాన్ని దేవుడు కల్పిస్తారండి. అట్టి భాగ్యాన్ని మనకి, మన బిడ్డలకి, మన అందరికీ దేవుడు కలిగజేసి ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించారు.